హే గైస్, నేను మీ భద్రాన్ని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మేము పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే అక్కడ మాకు పెండింగ్ అనేది అయితే వస్తుంది. పెండింగ్ అనేది ఇప్పుడు ఎందుకు వస్తుంది, అసలు ఇలా పెండింగ్ అనేది వస్తే మాకు వైఎస్ఆర్ చేయూత డబ్బులు అనేది వస్తుందా రాదా అని ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో ఇకపోతే వాట్సాప్లో నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి డౌట్కి రిప్లై చేయడం కోసమే నేను ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అనేది మారింది కాబట్టి మనకి వైఎస్ఆర్ చేయూత అనేది అసలు వస్తుందా రాదా అనేది ప్రతి ఒక్కరి డౌట్ ఇదే అండి. వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీ ముందుకైతే వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం ముందుగా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ చేయూత అనేది ఏపీ గవర్నమెంట్ ఏపీలో ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకం. ఈ ప్రభుత్వ పథకానికి సంబంధించి మనకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన మహిళలకి ఈ వైఎస్ఆర్ చేయూత అనేది అయితే వస్తుంది. ఆల్రెడీ మనకి ఎలక్షన్ అయిపోయినా కూడా 30వ తేదీ వరకు వైఎస్ఆర్ చేయూత డబ్బులు అనేది చాలామంది లబ్ధిదారుల ఖాతాలో అయితే క్రెడిట్ అయింది. ఇంకొంతమంది లబ్ధిదారులకి వైఎస్ఆర్ చేయూత అనేది రాలేదు. ఇలా ఎవరికైతే వైఎస్ఆర్ చేయూత రాలేదో వాళ్ళందరూ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, అన్న ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మాకు వైఎస్ఆర్ చేయూత డబ్బులు అనేది వస్తుందా రాదా, ఇకపోతే అప్లికేషన్ ఏంటి, మాకు అక్కడ పెండింగ్ అనేది అయితే ఉందని ప్రతి ఒక్కరు ఇదే కామెంట్ చేస్తున్నారు. రీసెంట్గా మనకి సైట్ అనేది అప్డేట్ చేశారు. సో ఎందుకు అప్డేట్ చేశారంటే, పేమెంట్ అనేది క్రెడిట్ అయిన వాళ్ళకి స్టేటస్ అనేది చెక్ చేస్తే అక్కడ ఏ బ్యాంకులో క్రెడిట్ అయింది ఏంటి సో అండ్ సో వాట్ అని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. ఇన్ కేస్ ఎవరికైతే పేమెంట్ అనేది క్రెడిట్ కాలేదో వీళ్ళందరికీ అక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది పెండింగ్ అనేది అయితే ఉంటుంది. ఇలా పెండింగ్ అనేది ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ప్రజెంట్ ఏ గవర్నమెంట్ మనకైతే ఫామ్ అవుతుందో, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ మనకు అధికారంలోకి అయితే వచ్చింది. వీళ్ళు కనుక ఏవైతే పెండింగ్ పథకాలకు సంబంధించి చేయూత ఉన్నాయి, కొన్ని ఈబీసీ నేస్తం ఉన్నాయి, అలాగే ఎలక్షన్ టైంలో విద్యాదీవెన, వసతిదీవెన, కొన్ని పథకాలు అయితే ఆగిపోయాయి రైతులకు సంబంధించి. ఈ పథకాలన్నిటికి సంబంధించి డబ్బులు అనేది మేము వేస్తామని అయితే చెప్తే 100% వీళ్ళకి వైఎస్ఆర్ చేయూత డబ్బులు అనేది అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనేది ఆల్రెడీ పథకం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మన కొత్త పథకాలు అయితే పెట్టాము, సో ఈ పథకానికి అమౌంట్ అనేది వేయాల్సిన అవసరం లేదు అని అయితే అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు వరకు ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత డబ్బులు అనేది 100% అయితే రావు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ కనుక వేస్తామంటే ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పేమెంట్ సక్సెస్ అయిన వాళ్ళకి అక్కడ ఏ రోజు క్రెడిట్ అయ్యా ఏంటి డేట్తో సహా డీటెయిల్స్ అయితే వస్తాయి. ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళకి పేమెంట్ డీటెయిల్స్ దగ్గర పెండింగ్ అనేది అయితే వస్తుంది. సో ఇలా పెండింగ్ అనేది ఉందని ప్రతి ఒక్కరు కంగారు పడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఫామ్లోకి వచ్చిన ఏదైతే గవర్నమెంట్ అనేది మీకు డబ్బులు అనేది వేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ చేయూత డబ్బులు అనేది అయితే వస్తాయి. ఇన్ కేస్ ఆ గవర్నమెంట్ కనుక దీని గురించి స్పందించకపోతే మీకు డబ్బులు అనేది అయితే రాదు. ఇకపోతే దీనికి కొత్తగా వచ్చిన పార్టీ అనేది ఇంకా మనకి ప్రమాణ స్వీకారం అనేది జరగలేదు. ఒకవేళ ప్రమాణ స్వీకారం జరిగి ఆ రోజు ఏదైనా సరే దీని గురించి పెండింగ్ పథకాల గురించి డబ్బులు అనేది వేస్తామని ఏదైనా ఒక అప్డేట్ అయితే వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో ఆ వీడియో గురించి అయితే ఆ అప్డేట్ గురించి ఒక వీడియో అయితే వస్తుంది. సో ఈ అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా మీరు లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో ఉన్న నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకున్న డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. ఇది గాయస్ ఇవాళ వీడియో. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.